సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. ఈ పదం ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీర ప్రాంత భద్రతపై ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న యంత్రాంగానికి ఎవరికీ రాని అనుమానము పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. నిజమే ఇది. స్మగ్లింగ్ ఎగుమతి జరిగే అవకాశం ఉంటే దిగుమతి జరిగే అవకాశం లేదా? ఆయన చెప్పిండేది కరెక్టే. తీవ్రవాదులు షిప్పుల్లో వచ్చి కాల్చి పడేసినా అడిగే దిక్కు లేదు అనేసి. అంటే తీర ప్రాంత భద్రతలో అంత డొల్లతనము కనిపిస్తోంది. ఈ విషయాన్ని విమర్శించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అధికార యంత్రాంగం మీద విమర్శలు చేయకుండా ఈ విషయాన్ని హీరోలో సముద్రంలోకి వెళ్ళి బయటపెట్టిన పవన్ కళ్యాణ్ని హాస్యాస్పదంగా విమర్శిస్తారు. హీరోలా సముద్రంలోకి వెళ్ళి ఈ విషయాన్ని అధికార యంత్రాంగం దృష్టికి తెచ్చిన రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అందుకే కేంద్రం ఈ విషయంపై సీరియస్గా ఆలోచన చేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా తీర ప్రాంతాన్ని మీద పూర్తి నిఘా పర్యవేక్షణ చేయాలనేసేసి నేను కేంద్రాన్ని అడుగుతున్నాను.